ఇట్లా ఉప్పు పసుపు అన్నీ పెట్టేసి కలిపి పక్కన పెట్టుకున్న 10 నిమిషాలు. అందులోనే మరి మిక్సీలో ఉడకబెట్టుకున్న పుంటికూర గోంగూరని వేసి ఇలా మిక్సీ కట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా. ఈ లివర్ ఫ్రైలోకి పుంటికూర లివర్ ఫ్రై చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకున్నా. అలానే మీడియం సైజు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ చేసిన నేనైతే. ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి కలుపుకోవాలి. అది ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ లివర్ తీసి ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు పసుపు ఇందులో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఆనియన్లు ఇదే బాగా కలర్ మారేదాకా వేపుకోవాలి. పచ్చివాసన పోవాలి బాగా. చిన్న మంట మీద 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇట్లా లివర్ వేసిన తర్వాత చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా చూడండి ఎంత మంచిగా మెత్తగా ఇట్లా అయిపోయింది. ఇట్లా అంటే కట్ అయిపోతుంది. అంటే ఇట్లా చేసుకోవాలి. ఇది బాగా ఉడికింది. ఇట్లా చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 స్పూను, కారం, అందులో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెమే కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ దీంతో వేసుకోవాలి. పెట్టుకొని పేస్ట్ చేసుకున్న పుంటికూర పేస్ట్ ఒక 2 చెంచాలు వేస్తున్నా. పుల్లగా అవుతుంది మళ్ళీ. ఇది అందుకు 2 స్పూన్లు వేసిన. 100 గ్రాములు ఉంటుంది లివరు. ఇది బాగా కలపాలి. ఆల్మోస్ట్ అది ఉడికిపోయినాయి. కొంచెం వాటర్ తీసుకున్న 1/2 గ్లాస్ వేస్తాను. దీంతో 1/2 గ్లాస్ వేసిన వాటర్ అయితే పుంటికూర అది బాగా ఉడికిపోవాలి. ఇది దగ్గరికి నీరంతా లాగేసేదాకా మూత పెట్టుకోవాలి చిన్న మంట మీద. పుంటికూర వేసి 10 నిమిషాలు పుంటికూర వేసి చక్కగా ఇట్లా తగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా లివర్ పుంటికూర ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.